తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గత ప్రభుత్వాలతో పోలిస్తే నేటి కూటమి ప్రభుత్వంలో రైతులకు 90% వరకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించగలిగామని స్థానిక శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. బుధవారం ఉండిలో వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ కార్యాలయ నూతన భవనాన్ని రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో సుమారు 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణానికి తోట ఫనీ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారని, తర్వాతి కాలంలో వైసీపీ ప్రభుత్వం నీటిపారుదల శాఖను నిర్వీర్యం చేయడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయి భవన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయిందని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి తోట ఫనీ డీసీ చైర్మన్ గా నియామకం కావడంతో ఆ భవన నిర్మాణ మిగులు పనులను పూర్తి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఇరిగేషన్, డ్రైనేజీ అధికారుల సమన్వయంతో నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా పనిచేయడం వల్ల రైతులకు ఇబ్బందులు లేకుండా చేయగలిగామని, దాతలు సహకరించడంతో మరిన్ని అభివృద్ది పనులు చేయడం జరిగిందని దాతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కునాదరాజు మురళీకృష్ణరాజు, ఉండి డీసీ చైర్మన్ తోట ఫనీ, వైస్ చైర్మన్ మంత్రి సాయిలచ్చిరాజు, టీడీపీ మండలాధ్యక్షులు కరిమెరక నాగరాజు, మొగళ్ల మాధవరావు, తోటరాము, స్థానిక నాయకులు, నీటి వినియోగదారుల సంఘం సభ్యులు, ఇరిగేషన్ డీఈ రుద్ర నరసింహ అప్పన్న, ఏఈ ఫణిశంకర్, డ్రైనేజీ ఏఈ జయప్రకాష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రైనేజ్ శాఖకు సంబంధించి డీసీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులకి పరస్పర సహకారంతో ఇరిగేషన్, డ్రైనేజీ శాఖ అధికారులు, ఈ నీటి తీరువ సంఘ సభ్యులు అందరూ కూడా చాలా ఐకమత్యంగా గత 2 సంవత్సరాలుగా అద్భుతంగా పనిచేస్తూ ఎక్కడా కూడా వ్యవసాయానికి నీరు అందకపోవటం, పొలాల్లో నీరు నిల్వ ఉండటం, పూర్తిగా లేదని చెప్పలేము కానీ గతంతో పోలిస్తే 90% పైగా కట్టడి చేయడం జరిగింది. నీరు రావట్లేదని కానీ, నీరు పోవటం లేదు కానీ అనే సమస్యలు లేకుండా అత్యంత సామరస్యంగా అందరూ కలిసి 90% విజయాన్ని సాధించారు. రాబోయే కొద్ది మాసాల్లో 100% ఎక్కడ 1 ఎకరం కూడా మునిగింది అన్న పేరు లేకుండా రైతులు కూడా ఊహించిన దానికన్నా ఎక్కువగా వారి సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ ప్రజల సహకారంతో అధిగమించి నీటి తీరువ సంఘ అధ్యక్షులు అందరూ కూడా వారి రైతులతో మమేకమై వారందరినీ కన్విన్స్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇరిగేషన్ అధికారుల సంపూర్ణ సహకారంతో చేసుకోవడం జరిగింది. సుమారు 10 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసిన ఈ భవనం మరి ఈరోజు సర్వాంగ సుందరంగా ఎక్కడా కూడా ఇరిగేషన్ శాఖకి, నీటి తీరువ సంఘానికి ఎక్కడా కూడా ఇటువంటి భవనం లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఊళ్ళో ఈరోజు ప్రారంభం చేసుకున్న ఈ భవనం రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు అధికారులు, నీటి తీరువ సంఘ అధ్యక్షులు, సభ్యులు కలిసి ఒక రోల్ మోడల్ లాగా మన నియోజకవర్గం ఉండి కానీ, ఆకివీడు కానీ ఈ 2 నీటి తీరువ సంఘాలు జిల్లా పీసీ సహకారంతో ఎటువంటి నీటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తారంటారు. భీమవరం 26వ వార్డు సెయింట్ అండ్ స్కూల్ రోడ్డు 96వ బూత్ టీడీపీ ఇన్ఛార్జ్ బొర్రా సూరిబాబు తల్లి బొర్రా దుర్గమ్మ ఇటీవలే మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను బుధవారం రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గంటా త్రిమూర్తులు, మాజీ కౌన్సిలర్లు మైలాపతుల ఇజాక్ బాబు, విజ్యులతి రాఘవులు పరామర్శించారు. ముందుగా దుర్గమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కొప్పర్తి నాగబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దుర్గమ్మ గారు ఈ మధ్య కాలంలో కాలం చేయడం సుమారు 20 రోజులు అవుతుంది. 2 కుమారులు, వారిని ఎంతో ప్రేమగానో రాగాలతో చూసి అనుకోకుండా హార్ట్ కంప్లైంట్ రావడం, వారికి వైద్యం చేయించి అకాల మరణం చెందడం జరిగింది. వాళ్ళ కుమారులు ఇక్కడ ఈ ఏరియాలో మాది గణపతి ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం ప్రత్యేకమైన వార్డు ఇది. ఈ వార్డులో తెలుగుదేశం పార్టీకి ఎంతో యాక్టివ్ గా ఉండి ఎన్ని పనులున్నా సరే పనులు పక్కెత్తి తెలుగుదేశం పార్టీ ఏ ఒక పిలిపించినా సరే వాళ్ళు ప్రత్యేకంగా పాల్గొని అన్ని కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిపించడం జరుగుతుంది. మా అన్నయ్య గారు ఐజాక్, గణపతి గారు, రాఘవల్ గారు, నాగబాబు గారు, మన తెలుగుదేశం నాయకులు, మన పార్టీ వార్డు ప్రెసిడెంట్ శ్రీను గారు, ఇవందరం కూడా వచ్చి వారికి శ్రద్ధాంజలి ఘటించి సంతాప చెప్పడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబం భగవంతుడు చల్లగా చూడాలని, వాళ్ళ అమ్మగారు ఆత్మ శాంతించాలని కోరుకుంటాం. దుర్గమ్మ గారు చనిపోవటం చాలా బాధకరం. ఆవిడ ఆత్మకి శాంతి జరగాల. తల్లిని బొర్రా సూరిబాబు గారు చాలా ప్రేమించడం, బాగా చూసుకుంటాం మాకు తెలుసు. మరి తల్లిదండ్రులను చూసుకున్న వాళ్ళు ఎవరైనా సరే పైకి వస్తారు.
మన విధంగా సూర్యబాబు కూడా తల్లిని బాగా చూసుకున్నందుకు కోడలు కూడా పిల్లలు కూడా నాయనమ్మను బాగా చూసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు అలా గౌరవించాలని చెప్పి మనసా వచ్చే కోరుతూ ఆవిడకి మనశాంతి అనుగ్రహించాలని చెప్పి. హరే కృష్ణ మూవ్మెంట్ అక్షయ పాత్ర ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3-4 తేదీలలో భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయని అక్షయ పాత్ర నిర్వాహకులు మహాకృతిదాస్ తెలియజేశారు. 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు బాలకృష్ణుడికి పుష్పాభిషేకం జరుగుతుందని, ఇందులో అందరూ పాల్గొనవచ్చునని, 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు కృష్ణ భగవానునికి పూజ అభిషేకం జరుగుతాయని ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు తెలియజేశారు. 4వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు యువజనులకు, విద్యార్థులకు, 2 నుండి 6 గంటల వరకు బాలలకు, స్కూల్ విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు జరుగుతాయని, విజేతలకు బహుమతి ప్రదానం, ప్రసాద వితరణ ఉంటుందని ఫౌండేషన్ కార్యక్రమ నిర్వాహకులు దాయన చంద్రజీ, కంతటి వెంకటరాజు తెలియజేశారు. పాల్గొనేవారు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని తరించవలసిందిగా సత్యనారాయణరాజు, రఘుపతిరాజు, రంగసాయిలు కోరారు. హరే కృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంతో హరే కృష్ణ మూవ్మెంట్ విజయవాడ, గుంటూరు, ఇప్పుడు భీమవరంలో కూడా కొన్ని రోజులు మనం స్టార్ట్ చేస్తాం. సో ఈసారి సెప్టెంబర్ 3-4 కృష్ణాష్టమి చాలా భవ్యంగా ఇక్కడ పెడుతున్నాం. 3 సెప్టెంబర్కి సాయంత్రం పూట పుష్ప అర్చన, స్వామివారు అభిషేకం చాలా రకరకాల ద్రవ్యాలతో పుష్పాలతో జరుగుతూ ఉంటాయి. 4 సెప్టెంబర్కి యూత్ ఈవెంట్స్ ఉంటాయి. యూత్ ఈవెంట్స్ పొద్దున్న పూట యూత్ ఈవెంట్స్ ఉంటే, లంచ్ తర్వాత చిన్నపిల్లల స్టూడెంట్స్కి రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. మీరు మీ పిల్లలకి చిల్డ్రన్ కాంపిటీషన్లో కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు యూత్ ఈవెంట్స్లో వచ్చి చాలా మంచిగా ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ 3 సెప్టెంబర్ సాయంత్రం పూట వచ్చి భగవంతుడికి చాలా భవ్యమైన అభిషేకం, ఉయ్యాల సేవ, తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్ళాలి మా కోరిక. భీమవరం పట్టణంలో సెప్టెంబర్ 3-4 తేదీల్లో ఆనందరాజు ఫౌండేషన్ తరఫున ఆనంద ఫంక్షన్ హాల్లో ఈ కృష్ణ జయంతి జరుపుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ గత సంవత్సరం చాలా అద్భుతంగా విజయవాడ గోకుల్లో సంస్థ అయినటువంటి ఇస్కాన్ వారు, అక్షయ పాత్ర వారు ఇద్దరు కలిపి ఒక సంస్థ, ఆ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు మనం చాలా సంతోషిస్తున్నాం. భీమవరం పట్టణానికే ఇది మంచిగా మనం చాలా అద్భుతమైన కార్యక్రమం అక్షయ పాత్ర వారు జరుపుతాం. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి భీమవరం ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి కృష్ణ జయంతి ఎలా జరుగుతున్నది కూడా కలసాల చూస్తే బాగుంటుంది. అదే 3వ తారీఖుని మన అభిషేకం జరుగుతున్నది. అలాగే ఉయ్యాల సేవలు ఉంటుంది. అన్ని సేవలు కృష్ణుడు ఎలా జరుగుతాయో చూసి ఆనందించవాలని కోరుతూ పుష్ప యాగం కూడా ఉంది. ఆ పుష్పయాగానికి మహిళలు ఒకళ్ళే దానికి కూర్చుని పూజ చేసుకుంటారు. ఆ పూజ కూడా వారికి నిర్వహిస్తారు. కాబట్టి మహిళలందరూ కూడా వచ్చి ఈ పుష్ప యాగాన్ని సద్వినియోగం చేయవలసి కూర్చు సెలవు తీసుకుంటున్నాను. అలాగే 4వ తారీఖుని ఉట్టి కూడా ఉంది. 4వ తారీఖు ఉట్టిని అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు, అంటే కాలేజీ పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళ యొక్క డ్రెస్సులతో వచ్చి ప్రదర్శన చేస్తే వాళ్ళందరికీ బౌద్ధ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో ఇదంతా గోకుల క్షేత్రం ఉన్నటువంటి విజయవాడ వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబర్ 3-4 తారీఖుల్లో కృష్ణాష్టమి సందర్భంగా గోకుల క్షేత్రం విజయవాడ వారి ఆధ్వర్యం మరియు ఇక్కడికి ఆనంద ఫౌండేషన్ వారి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. లోగడ లాస్ట్ మంత్ కూడా మనం 24వ తారీఖు జగన్నాథ రథయాత్ర బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది టౌన్ అంతా కూడాని. అదే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అటువంటి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలి. 3-4 తారీఖుల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో కృష్ణ భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇదే ఆహ్వానంగా ఆనంద ఫౌండేషన్ మరియు గోకుల క్షేత్రం వారిది ఆహ్వానంగా తెలియదు. వాళ్ళల్లో యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం కల్పించాలని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ గోకుల క్షేత్ర విజయవాడ వారి ఆధ్వర్యంలో భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో 3-4 తేదీల్లో కృష్ణాష్టమి వేడుకలను అద్భుతంగా చేయడానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. దానిలో భాగంగా 3-4 తేదీల్లో అనేక కార్యక్రమాలు ఇక్కడ కృష్ణాష్టమి ఏర్పాటు చేశారు. మరి 50 మంది విచ్చేసి కార్యక్రమం జయప్రదం కోరుకున్నాం. ఆనంద ఫౌండేషన్ చేసే అద్భుతమైన కార్యక్రమాల్లో ఇది ఒక అద్భుతమైన కార్యక్రమంగా భావిస్తూ ఇవాళతో కాదు చాలా కాలంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అందువల్ల అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో జయప్రదం కోరుతున్నారు. భారతీయ సంస్కృతిలో కృష్ణతత్వం ఎంతో గొప్ప సంస్కృతి. కృష్ణాష్టమిని మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కూడా నిర్వహిస్తున్నారు. ముంబై ప్రాంతంలో ఎంతో ఆసక్తితోటి ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు. అదే ఉద్దరాజు ఫౌండేషన్ వారు భీమవరంలో ఆధ్యాత్మిక తత్వం
అందరిలోని ఇది ఉండేటట్టుగా చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి ఉద్దరరాజు ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కృష్ణతత్వాన్ని వారు ఆచరిస్తే వారు ఎంతో ఉన్నతులవుతారని, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశిస్తూ ఉద్దరరాజు ఫౌండేషన్ విశ్వనాథరాజు గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు అభినందిస్తున్నాం. వచ్చే నెల 3, 4 తారీఖుల్లో కృష్ణ భగవానుని జన్మాష్టమి సందర్భంగా గోకుల క్షేత్రము మరియు ఆనంద ఫౌండేషన్ భీమవరం వారి సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గత సంవత్సరం మాదిరిగానే గత సంవత్సరంతో పోలిస్తే మరింత ఆనందంతో మన భీమవరం ప్రాంత ప్రజలు కృష్ణాష్టమిని జరుపుకోవాలని ఆకాంక్షించడం చాలా ముదావహం. కాబట్టి 3, 4 తేదీల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి యువకుల వరకు అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. వాటిలో భీమవరం ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొని దైవచింతన కలిగి ఉండాలని ఆనంద ఫౌండేషన్ తరపున విశ్వనాథరాజు గారి కోరిక. ఆ కోరిక మేరకు ఈ సంయుక్త ఆధ్వర్యంలో రాబోయే 3-4 రోజుల్లో బాగా జరగాలని అందరి తరపున ఆకాంక్షిస్తున్నాం. అక్షయపాత్ర విజయవాడ వారి గోకుల క్షేత్రం ఆధ్వర్యంలోను, ఉద్దరరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలోనూ కూడా క్రితం సంవత్సరం ఏ విధంగా అయితే కృష్ణాష్టమి జన్మ కార్యక్రమాలు వైభవంగా ఎలా చేశారో ఈ సంవత్సరం కూడా దాసు గారు వారి బృందం అంతా కూడా ఇచ్చేసి మరి 3-4 తారీఖుల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. ఆ 3వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు కూడా పుష్పాభిషేకం ఉంటుంది. ఈ 7 దగ్గర నుంచి 8:30 వరకు కూడా కృష్ణుడికి అభిషేకం ఉంటుంది. అందరూ కూడా వచ్చి పుష్పాభిషేకంలోను తర్వాత కృష్ణ పూజలోనూ కూడా పాల్గొవచ్చు. అలాగే 4వ తారీఖు ఉదయం 9 నుంచి 2 గంటల వరకు కూడా యువజనులకి పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కళాశాల విద్యార్థులు అందరూ కూడా పాల్గొనేటట్టు కూడా అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా కార్యక్రమం జరుగుతుంది. 2 నుంచి 6 గంటల వరకు కూడా చిన్నపిల్లలకి కార్యక్రమం, చిన్నపిల్లలు అందరూ కూడా పాల్గొని ఆ కృష్ణ భగవాన్ యొక్క సంబంధించి పెట్టినటువంటి పోటీల్లో పాల్గొని బహుమతులు అవి కూడా పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం అనంతరం బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. అందరూ కూడా మరి ప్రసాదాన్ని అది స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఉద్దరరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ విశ్వనాథరాజు గారు కోరి ప్రార్థిస్తున్నారు. సేవకు ప్రతిరూపం మదర్ తెరెసా అని లయన్స్ క్లబ్ కార్యదర్శి రుద్రరాజు నరసరాజు అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో బుధవారం మదర్ తెరెసా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ తెరెసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ రోగులకు సేవ చేసి తన సేవాభావం అందరికీ తెలియజేసిందని అన్నారు. భారతరత్న అవార్డు పొందిన ధన్యజీవి అని అన్నారు. సత్యబ్రహ్మారెడ్డి, కాగిత మహంకాళి, భూపతిరాజు, హరనాథరాజు, బుద్ధరాజు సుబ్బరాజు, గొట్టుముక్కల రాము, పాలతీర్థపు నరసింహరావు, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి నారాయణరెడ్డి సహకారంతో మిఠాయిలు, రోగులకు పండ్లు, రొట్టెలు, దుప్పట్లు పంపిణీ చేశారు. తెరెసా జన్మదిన సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క జన్మదిన వేడుకలు కార్యక్రమానికి అందరికీ కూడా శుభాశీస్సులు, నమస్కారాలు తెలియజేస్తూ మదర్ తెరెసా యొక్క జన్మదినాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. కరుణామయి విశ్వమాతగా ప్రసిద్ధి చెందినటువంటి మదర్ తెరెసా ఆల్బేనియా దేశంలో పుట్టినప్పటికీ కూడా భారతదేశంలోనే తమ కార్యస్థానంగా చేసుకుని మన యావత్ జీవితం కూడా అనాథలకు, సమాజంలో వెలివేయబడిన వారికి, కుష్టి రోగులకు తమ యొక్క అమూల్యమైన సేవలు అందించి మదర్గా ఆమె స్థిరపడింది. మానవ సేవే మాధవ సేవ అనేది గాఢంగా నమ్మి ఆమె తన సేవల్ని కొనసాగించి కోట్లాది మందికి ఆరాధ్య దేవతగా ఆమె ప్రపంచంలోనే నిలబడినటువంటి సందర్భం. మేము గత 25 సంవత్సరాలుగా కూడా లయన్స్ క్లబ్ పరంగా ఇదే వేదిక పైన ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్న సంగతిని అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. స్వార్థ సేవలు అందిస్తున్న వారందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సేవల్ని సిబ్బంది కొనసాగించవలసిందిగా కోరుతున్నాను.
ప్రతిరూపం మదర్ తెరీసా. లయన్స్ క్లబ్ కూడా సేవకు ప్రతిరూపం. ఈ సందర్భంగా మదర్ తెరీసా విదేశీయురాలైన భారతీయ పౌరసత్వం తీసుకుని భారతదేశంలోనే ఆవిడ ఉండిపోవటం, దేశం యొక్క అత్యున్నత పురస్కారం భారతరత్న ఆవిడ పొందటం, ఆవిడ సేవలకి అది ఒక పురస్కారంగా మనం గౌరవించుకోవాలి. ఆ సేవనే మేము లయన్స్ క్లబ్ ద్వారా అందరికీ కూడా మండల వ్యాప్తంగా అనేక రూపాల్లో ఈ సేవలు అందిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఏటా కూడా మనం ఎక్కడో ఒక చోట మదర్ తెరీసా జన్మదినోత్సవం చేస్తున్నాం అని మీకు తెలియజేస్తున్నాం. ప్రతిరూపంగా మనం గుర్తుంచుకునే వ్యక్తి ఎవరంటే మదర్ తెరీసా. మన దేశంలో పుట్టకపోయినా కూడా మన దేశం వచ్చి ఇండియా మీద ఉన్న ప్రేమ మరణాలతో మనకి సేవలు అందించి దేశం మొత్తం మీద ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదును తీసుకున్నారు అంటే మన దేశం గుర్తించింది కాబట్టి ఆవిడకే ఆ బిరుదుని ఇవ్వడం జరిగింది. మా ఆసుపత్రి ఉంది, మేము కూడా సేవా దృక్పథంతో ఉండమనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ వారు, లయన్స్ క్లబ్ పేరు చెబితేనే సేవ, అటువంటి వారు కూడా మమ్మల్ని గుర్తించి వాళ్ళ జన్మదిన పురస్కారాన్ని ఎక్కడ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. గారు ఈ దేశానికి ఎంతగానో సేవలు చేశారు. మేమందరం అయితే ఆవిడ సేవల్ని ఎంతగానో గర్విస్తామండి. ఒక వాంతి అయినప్పుడు చేతులతో పట్టి ఆ పేషెంట్లు వాంతి చేతులతో పట్టి కూడా ఆవిడ ఎంతో సేవ చేశారు. నిజంగా ఆవిడని బట్టి మేమందరం కూడా నిదర్శనంగా తీసుకుని అటువంటి సేవలు మేమును పేషెంట్లకి చేస్తూ వస్తున్నామండి. మాలాంటి వాళ్ళకి అందరికీ ఆవిడ ఎంతో మాకు నిదర్శనం అండి. జాలి, పేషెంట్ లీడర్లు చూపిన ప్రేమ, జాలి అవన్నీ కూడా మాకు ఎంతగానో ఆదర్శం. అట్టి రీతిలో మేమందరం కూడా ఉంటున్నాము. ఈ రోజు ఇక్కడ ఈ లయన్స్ క్లబ్ వారి అరేంజ్ చేసిన ఈ యొక్క జన్మదిన కార్యక్రమానికి భీమవరం పట్టణం మెంటవారితోటలోని వండర్ కిడ్స్ పాఠశాలలో లెజెండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విశ్వమాత మదర్ తెరీసా 116వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన లెజెండ్స్ లయన్ క్లబ్ వ్యవస్థాపకులు లయన్ అల్లు రామకృష్ణ మాట్లాడుతూ సేవా తత్పరతకు, మానవత్వానికి మదర్ తెరీసా నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. లెజెండ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ అల్లు వనజాక్షి కుమారి మాట్లాడుతూ మదర్ తెరీసా భారతదేశానికి వచ్చి భారతదేశ పౌరసత్వాన్ని తీసుకుని మన దేశ ప్రజలకు మానవ సేవే మాధవ సేవని ప్రజలకు సేవ చేశారని చెప్పారు. లెజెండ్స్ లయన్స్ క్లబ్ సెక్రటరీ అల్లం సత్యవాణి సారథ్యంలో లెజెండ్స్ లయన్స్ క్లబ్ తరపున 60 సంవత్సరాలు పైబడిన 60 మందికి చీరలు బహుకరించారు. క్లబ్ కోశాధికారి చెక్కపల్లి సాయి కృష్ణ, సభ్యులు హైమావతి, సత్యవేణి, శాంతికుమారి, వండర్ కిడ్స్ పాఠశాల డైరెక్టర్ అల్లు వంశీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ అల్లు భాగ్యశ్రీ, విజయలక్ష్మి, ప్రిన్సిపల్ తానాల వాణి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అనేక క్లబ్లతో ప్రపంచ స్థాయిలో మంచి పేరొందిన క్లబ్. ఆయన మెల్విన్ జోన్స్ గారు దాన్ని ప్రారంభించారు. మా లయన్స్ క్లబ్ ఈవెంట్స్ లో మదర్ తెరీసా గారి పుట్టినరోజుని మేము జరుపుకుంటున్నాం. మనందరికీ చాలా మందికి తెలుసు మదర్ తెరీసా గారు వారు చేసిన సేవలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆవిడ 1918 ఆగస్టు 26న జన్మించి భారతరత్న ఇలాంటి అనేక బహుమతులు, అనేక అవార్డులు స్వీకరించి మన ప్రపంచ స్థాయిలోనే ఒక ప్రముఖ సేవామూర్తిగా మంచి పేరు పొందిన వ్యక్తి. కులమత భేదాలు లేకుండా ఎవరి అనారోగ్యంగా ఉన్నా సరే వారి ముందుకి అనేక సేవలు అందించారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆవిడ కుష్టి వ్యాధి గ్రస్తుల దగ్గరికి వెళ్ళి ఆవిడే స్వయంగా దూది మెడిసిన్ తీసుకుని ఆవిడ క్లీన్ చేసి మెడిటేషన్ చేసేవారు. అంత ప్రముఖ వ్యక్తి. 85 సంవత్సరాల ఆవిడ జీవిత కాలంలో అనేక సేవలు అందించారు. మరి అటువంటి వ్యక్తిని మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఈరోజు. మనం ప్రతి ఒక్కరూ ప్రజా సేవలో ఎంతో కొంత సేవ చేస్తూ ఉంటే ఆ భగవంతుడు కూడా మనకి అనేక రూపాల్లో కలగజేస్తూ ఉంటాడు. మరి ఈరోజు మన గురునాథ్ లెజెండ్స్ లయన్స్ క్లబ్లో మదర్ తెరీసా లాంటి
మాతృమూర్తులు ఈరోజు ఇక్కడికి చేశారు. ఆ మాతృమూర్తులు అందరికీ కూడా ఈరోజు మన దేవాలయ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారికి అక్కడ సేవా సంస్థ అనేది స్టార్ట్ చేశారు. ఆ సేవలు అన్ని చోట్లకి ప్రపంచవ్యాప్తంగా కలగడం కోసం ప్రతి చోట అనేక క్లబ్లు స్థాపించారు. అందులో ఇప్పుడు మనది కూడా మన ఇండియాలో కొన్ని వేల లక్షల క్లబ్లో మనకు కూడా ఒక క్లబ్ కట్టాలి, భీమవరం లయన్స్ క్లబ్. ఇప్పుడు ఇది ఏంటంటే ఈరోజు మనం ఈ కార్యక్రమాలు అంటే మదర్ తెరిసా వాళ్ళు యాక్చువల్లీ ఇండియన్ కాదు, అవి యుఎస్ఏగా ఉంటారు. కానీ సేవ ఇచ్చా అప్పటికి ఈవిడ మదర్ తెరిసా మన ఇండియా వచ్చేటప్పటికి మన భారతదేశం చాలా కష్టకాలంలో ఉంది. అప్పటికి మన స్వతంత్రం కూడా రాలేదు, ఎక్కడా కూడా సరైన రక్షణ ఎవరికి ఉండేది కాదు. అప్పటికి ఇంకోటి ఏంటంటే మనకి ఏవి కూడా వ్యాక్సినేషన్స్ రాలేదు. వ్యాక్సినేషన్స్ రాక అప్పట్లో క్షయ, పోలియో, మసూచి ఇవన్నీ జబ్బులు ప్రజల్లో ఉండేవి. అవన్నింటినీ కూడా చూసి ప్రజలు పడే కష్టాన్ని చూసి తను ఏం చేసిందంటే ఇక్కడ 1940లో భారతదేశ భవిష్యత్తు పౌరసత్వం తీసుకుని కలకత్తా అంటే మనకి లార్జెస్ట్ సిటీ, దాంట్లో మనకి పాపులేషన్ కూడా ఎక్కువ ఉండేది. కొన్ని చోట్ల అనేక జబ్బులతో ఎంతో మంది తినడానికి చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు లేక, డాక్టర్స్ కూడా లేక చాలా బాధపడేవారు. వాళ్ళందరినీ చూసి తన పెళ్లి కూడా చేస్తూ ఉండగా తను పూర్తిగా పేదలకు సేవ చేయడం కోసం చెప్పేసి కలకత్తాలో ఒక సంస్థ, సేవా సంస్థ స్థాపించి ఆ సేవా సంస్థ ద్వారా అనేక జయంతిని పురస్కరించుకొని ఇలా అమ్మవారికి సర్వీస్ పంచడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సేవలు చేసుకుంటూ ఉంటాము. సేవ అనేది ఏమీ కాదు, మామూలు సింపుల్ గా మన ఇంటి పక్కన వాళ్ళకి ఏమన్నా చిన్న ఆపద వచ్చినా ఏదైనా సేవ చేసుకుని కంటే మనం దాన్ని వీధిగా తీసుకుని దాన్ని తీసుకెళ్ళేది సేవ అంటారు. చూసుకోవడానికి ఇక్కడికి ఎదురయ్యాము. ఆవిడ ఎక్కువ పెద్ద వయసు ఉన్నప్పుడు ఈ సేవ దృక్పథంలో అందరికీ కూడా సమర్పిస్తారు. ఆవిడని చాలా పెద్దవాళ్ళు చూసుకుంటూ వాళ్ళకి ఏదైనా చేయగలుగుతూ స్పాన్సర్షిప్ లో లయన్స్ క్లబ్ తరఫు నుంచి చదువుకుని అలాగే ఆవిడ జన్మించిన జన్మదినాన్ని పురస్కరించుకొని అన్ని చోట్ల కూడా ఆవిడ స్పందించుకొని ఏదో కార్యక్రమాలు అనేది చేస్తున్నారు. అయితే ముందుగా ఆవిడ చేసింది ఏంటంటే మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. పిల్లలకి అలాగే పెద్దవారికి అనేక వ్యాధులకి ఆవిడ మెడిసిన్ తెచ్చుకునే కాకుండా నర్సింగ్ సేవ చేయడమే కాకుండా అనాథ పిల్లలకి అందరికీ కూడా చేరవేసింది. ఆవిడ చేరవేసి అలాంటి వాళ్ళకి అకామిడేషన్ అనేది ఏర్పాటు చేసి ఆవిడ సేవ అనేది ఆవిడ జీవితాంతం కూడా ఒంటరిగానే ఉంది. ఆవిడ సేవ 6 ఏళ్ల వయసు నుండి తన సేవ కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే కలకత్తాలో నిర్మల్ అనే సేవా సంస్థను కూడా స్థాపించారు. మనందరికీ కూడా ఫ్యామిలీలో ఒక మాత్రమే ఉంటారు. ఆమె అందరికీ సేవ చేయడం వల్ల విశ్వమాత అనే బిరుదు ఆమెకు వచ్చింది. ఒకరోజు స్పాన్సర్ అడిగే సందర్భంలో ఆమె వెళ్ళి ఒక గొప్ప యజమానిని సేవ చేయండి, ఇలా నాకు కొంత మనీ డొనేట్ చేయండి, నేను సేవ కార్యక్రమాలు చేస్తాను అన్నప్పుడు ఆ యజమాని ఆమె మీద స్ప్లిట్ చేసేస్తారు. స్ప్లిట్ చేయగానే ఆమె చేయి పడుతుంది. ఆ స్ప్లిట్ అందులో అరచేతిలో పడగానే దాన్ని పట్టుకుని, సార్ ఇది నాకైతే ఓకే, నాకు సరిపోతుందండి మీరు స్ప్లిట్ చేసింది, కానీ ఎంతో కొంత అనాథ పిల్లలకి సేవ చేయండి అన్నప్పుడు ఆ యజమానికి చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. ఆమె చేసినటువంటి ఆ పనికి అతను సిగ్గుపడి వెంటనే కొంత మనీని స్పాన్సర్ చేస్తారు. ఆమె చేసే త్యాగం జీవితాన్ని ఒక పరమార్థంగా నిలిచి ఈరోజు విశ్వమాత మదర్ తెరిసా సేవలకి ఆ సేవల అంతా మనం ఎప్పటికీ మర్చిపోలేమండి. ఆవిడ యొక్క జయంతిని మనం గుర్తు చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. మదర్ తెరిసా సేవలకి గుర్తింపుగా మన పేరు లయన్స్ క్లబ్
మన లయన్స్ క్లబ్ కూడా ఆమె యొక్క నిధులు చేసి ఈ లయన్స్ క్లబ్ ఆవిడ సేవలకు గుర్తింపుగా సెక్రటరీ గారు, అధ్యక్షులు అల్లు రామకృష్ణ గారు వీరందరూ కూడా నడుస్తూ ఈ సేవలను చేస్తూ లయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని సేవలు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాలను చేపట్టారు. వాత్సల్యం, జాలి, దయ, సహకారం అనే పదాలకు పర్యాయపరంగా మారు పేరు, మరో పేరు అయిన మదర్ తెరిసాగా పోరాగా ఆమె పూర్తి పేరు ఆగ్నెస్ గోంగెస్ గోజలి తెరిసా. మదర్ తెరిసా. అయితే ఆవిడ పేరు తెరిసా అయితే మదర్గా ఎందుకు వచ్చారంటే ఆవిడ అమెరికాలో యుగేస్లేవియా దేశానికి చెందిన వారు. ఆవిడ మొదట ఉపాధ్యాయునిగా ఉండి ఆమె సేవా తత్పరత, సేవా భావంతో అనాథాలకు, నిస్సహాయులకు, రోగులకు, పేదవారికి, అంత వైద్యం ఉన్న వారికి సేవ చేయాలి అనే సేవా తత్పరత భావంతో భారతదేశ పౌరసత్వాన్ని తీసుకుని మన భారతదేశం వచ్చి అనేక మంది కుష్ఠవ్యాధి రోగులు కూడా భీమవరం పట్టణ ఏఎస్ఆర్ నగర్ లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వారం రోజులుగా జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. స్వామివారి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పరాంకుశం మహేశాచార్యులు పర్యవేక్షణలో మండపార్చనలు, వసంతోత్సవం, చక్రస్నానం, పూర్ణాహుతి కార్యక్రమాలు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ నుండి 26వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సాంప్రదాయబద్దంగా వేద మంత్రాలతో నిర్వహించారు. వందలాది మంది భక్తులు స్వామివారి దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోపల్ల గ్రామంలో 4 లైన్ల నూతన వంతెనను ప్రారంభించిన ట్రిబులార్ జిల్లా కలెక్టర్ నాగరాణి. శంకుస్థాపన చేసిన 5 నెలల్లోనే బ్రిడ్జ్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడి. మత్స్యపురిపాలెంలో జనసేన పార్టీ జెండా స్తూపం. జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు జనసేన భావజాలాన్ని అర్థం చేసుకుని పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు. కుముదవల్లి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయ అభివృద్ధికి 81,000 విరాళంగా అందించిన రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు. మంత్రి లోకేష్ పెళ్లి రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు. మాదక ద్రవ్యాల నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి. భీమవరం 2 టౌన్ సీఐ మురళీకృష్ణ పిలుపు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.